सुधातिकृज्यमणीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसत्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशोऽवतु मां निर्जिता शेषमायुः सत्यधीरकराब्जोत्ता ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकुञ्चितम् विद्यायां विभूताचार्यं वेदज्ञानाब्धिसिन्धिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिम्मये सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधार्तान् शास्त्रेषु पारदर्शकानं शास्त्रज्ञैश्च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे तमोनुदानन्दममापलोकस्तत्त्वप्रदीपाकृतिगो गणेन यदस्य शीतांशुभुवा गुरुस्तान्तर्वेण विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। శేషదేవుల వారు సాక్షాత్తుగా వచ్చి తాము మధ్వాచార్యుల వారు చెప్పేటువంటి భాష్యాన్ని సనకాది ఋషులతో సహితంగా వచ్చి ఆ సందర్భంలో సనకాదులందరూ కూడా ప్రశ్నించారు, ఏమిటి ఈ మధ్వభాష్యం యొక్క విశిష్టత అనంటే సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనంటే మోక్షం ఏ విధంగా ఉంటుంది అని అడిగిన వెంటనే మోక్షాన్ని వర్ణన చేస్తూ అక్కడ సాక్షాత్తుగా లక్ష్మీదేవి తాను స్వయమిందిరైవ పతిమానకరి అని తనే భగవంతుడి ఆ విశిష్ట లోకంలో ఉన్నటువంటి సకల ఆశ్చర్యాలు కాకుండా అలౌకికమైనటువంటి సకల ఆశ్చర్యాలకు నిలువైనటువంటి ఆ భగవంతుడి మందిరాన్ని తానే ఎంతమంది సేవకులున్నా కూడా అక్కడ సకల పనులను తానే చేస్తుంది అన్నటువంటి ఆ యొక్క విశేషాంశాన్ని మనం తెలుసుకొని నిన్న ప్రవచనంలో తెలుసుకున్నాం. కమలాపతి కమలయా మలయా కమనీనయా కమలలోచనయా అమృతాహిరాజ మృదుభోగగత స్మరతోపి తత్ర రమతే పరమః. లక్ష్మీదేవితో భగవంతుడు అక్కడ సకల దేవతలకు అనుగ్రహాన్ని చేస్తాడు. అర్థాత్ భగవంతుడి అనేక విధమైనటువంటి విహారాలను దేవతలు తాము చూసి ఆనందిస్తారు. భగవంతుడి యొక్క అనంత గుణపూర్ణత్వాన్ని వారి వారి యోగ్యతానుసారంగా ముక్తులు తెలుసుకుంటారు. ఎటువంటి వాడు భగవంతుడు అనంటే దాన్ని చెబుతారు. గణయేద్రమస్యన గుణానఖిలాశ్చతురాననశ్చతురవాగపినో నవయం సహస్రవదనా అపితాన పరోదితానతి వదేమ పునః. శేషదేవుల వారు ఒక మాటను చెబుతారు, లక్ష్మీదేవి లెక్క పెట్టినా కూడా భగవంతుడి యొక్క గుణములు అవి అయిపోవు. చతురానన 4 ముఖములు గల బ్రహ్మదేవుల వారు కూడా తాము విశేషంగా చెప్పిన ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా భగవంతుడి గుణపూర్ణత్వాన్ని అర్థాత్ అనంత గుణములను పూర్తిగా చెప్పలేరు. సహస్రవదనుడు శేషుడు నేను నాకు 1000 ముఖములు 2000 నాలుకలు, అన్ని నాలుకతో ఏకప్రకారంగా భగవంతుడి గుణవర్ణన చేసినా కూడా భగవంతుడి గుణములను పూర్తిగా వర్ణించలేను. నవయం సహస్రవదన అపితాన్ అపరోదితానతి వదేమ పునః. అక్కడ బ్రహ్మాది దేవతలు భగవంతుడి యొక్క ప్రతి ఒక్క వ్యాపారాన్ని చూసి వారికి అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ముక్తులు ఎలా ఉంటారు? ఉంటాయి. వనజ విస్తారమైనటువంటి కమలపత్రం వలె వారికి కన్నులుంటాయి. ఉత్తమమైనటువంటి వేషధారణ వారికి ఉంటుంది. సపిశంగపటాహ అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలు పీతాంబరాలను ధరించినటువంటి వారు వీళ్ళందరూ ముక్తులు, భగవంతుడు కాదు. ముక్తులే ఈ విధంగా అరుణ ప్రభశ్చత రుణభ్రరుచో
ఉత్తమమైనటువంటి అప్పుడే ఉదయించేటువంటి సూర్యుడి కాంతి వలె ఆ ముక్తులందరూ కూడా విహరిస్తూ ఉంటారు. 2 బాహువులు, 4, 6 వారి వారి యోగ్యతానుసారంగా వాళ్ళు స్వీకరించవచ్చు. అద్భుతమైనటువంటి రూపములు, అలౌకికమైనటువంటి రూపములు వారివి, లోక వ్యతిరిక్తమైనటువంటి రూపములు. ఆ వైకుంఠంలో పరిపూర్ణమైనటువంటి వారి యోగ్యతానుసారంగా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. అది కూడా భగవంతుడికి ఎంత సమీపానికి వారు వెళ్ళగలిగితే వారికి అంత ఆనందం. భగవత్ సమీపముపయాతవతాం ప్రమదో న కేవలమలబ్ధతులః. కేవలం వారికి మాత్రమే, భగవంతుడి సమీపానికి వెళ్ళినటువంటి వారికి మాత్రమే ఆనందము అని కాదు, అందరికీ ఆనందం అన్నటువంటిది ఉన్నది. మిగిలిన లోకముల్లో ఉన్నటువంటి ఆనందం కంటే అతిశయమైనటువంటి ఆనందం ముక్తలోకంలో జీవులు పొందుతారు. అక్కడ జన్మ, పుట్టడం లేదు, మరణించడం లేదు. అదేవిధంగా తారుణ్యమే ఎల్లప్పుడూ ఉంటుంది, వృద్ధాప్యం అన్నటువంటిది ఉండదు. దాన్ని తర్వాత చెబుతారు. నభవంతి యత్ర మృతి జన్మ జరా త్రివిధం భయం గిముత దుఃఖగణః. జన్మ ఉండదు, జర ముసలితనం లేదు, అదేవిధంగా మృతి మరణం లేదు. ఇక దుఃఖగణం అజ్ఞాన, విపరీత జ్ఞాన, బాధలు, దుఃఖము మొదలైనటువంటివి సర్వథా ఏ దోషములు కూడా అక్కడ ఉండవు. అపరంచ కించిత్ అశుభం, కించిత్తు అశుభము ఆ లోకంలో లేదు. ఇంత అద్భుతమైనటువంటిది ముక్తలోకం. నభవేన్న గుణాది తత్ర భవమూలమపి. కానీ అక్కడ తారతమ్యం మాత్రం ఉంటుంది. ఎందుకు అంటే శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో ఆనంద తారతమ్యాన్ని వారు అంగీకరించారు. అందరికీ ఒకే విధమైనటువంటి ఆనంద తారతమ్యం ఉన్నది అని చెబుతారు, ఆనందం ఉన్నది అని చెబుతారు. ఆనందంలో తారతమ్యాన్ని అంగీకరించరు. కానీ తైత్తిరీయోపనిషత్తు చెప్పేట్టుగా ఆచార్యుల వారు దీన్ని ఆనంద తారతమ్యాన్ని సమర్థన చేశారు అనువ్యాఖ్యానం. దానికి అనుగుణంగా, ఎందుకు అంటే వారి వారి సాధన, బ్రహ్మదేవుల వారి సాధన అత్యధికం, శేషదేవుల వారిది అంత లేదు, ఇంద్రుడిది దానికంటే తక్కువ, సూర్యచంద్రులది ఇంకా తక్కువ, గణపతిది ఇంకా తక్కువ. ఈ విధంగా సాధనలో ఏ విధంగా తారతమ్యం ఉన్నదో అదే విధంగా ముక్తిలో, ఆనందంలో తారతమ్యం ఉన్నది అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారు చెబుతారు. అనుభూయతే సుఖమనంత సఖై సకలైరలమ్మతి పదం సతతం అపి తారతమ్య సహితై. తారతమ్య సహితంగానే అక్కడ ఆనందం ఉంటుంది తప్ప అందరికీ ఒకే విధమైనటువంటిది అని లేదు. అక్కడ కూడా తారతమ్యం ఉన్నది. ఇదే వైదికమైనటువంటి సిద్ధాంతం. అక్కడ ఎల్లప్పుడూ యౌవనమే ఉంటుంది. దాన్ని చెబుతారు. అతి సుందరాసుర హయ పురుష హరిచందనేన నవచంద్ర రుచ. అక్కడ స్వరూపం, చాలా అద్భుతమైనటువంటి రూపములు, అందమైనటువంటి నయన మనోహరమైనటువంటి రూపాలు అందరికీ ఉంటాయి. అప్పుడే ఉదయించేటువంటి చంద్రబింబం వలె వారి ముఖకమలం ఉంటుంది. ఎప్పుడు కూడా సుగంధమే ఆ శరీరం నుండి వెలువడుతూ ఉంటుంది. ఈ విధంగా అక్కడ నిత్య తరుణాయిహతే, ఎల్లప్పుడూ తారుణ్యమే ఉంటుంది తప్ప బాల్యావస్థ, వృద్ధావస్థ అన్నటువంటిది అక్కడ లేదు. అదేవిధంగా అక్కడ స్వాభావికమైనటువంటి దంపతులు వారుంటారు. స్వాభావిక దంపతులు అంటే అనాది కాలం నుండి వారు పతిపత్నులుగానే ఉంటారు. దేవతల్లో ఈ నియమాన్ని ఆచార్యుల వారు చెబుతారు, తాత్పర్య నిర్ణయంలోనూ చెబుతారు, అన్యత్ర కూడా చెబుతారు ఆచార్యుల వారు. అంటే దేవా సజాయాముచ్యంతే అన్నటువంటిది వేదం. అంటే దేవతలు భార్యా సహితంగానే వారు ముక్తిని పొందుతారు. బ్రహ్మదేవుల వారు సరస్వతి సహితంగానే ముక్తికి పడతారు. ఆ బ్రహ్మ సరస్వతి అనాది కాలం నుండి వాళ్ళు పతిపత్నులుగానే ఉంటారు, వాళ్లలో విచ్ఛేదనం లేదు. దేవతల్లో ఈ నియమం. శేషవారుణి, గరుత్మాన్, సౌపర్ణి
రుద్ర పార్వతినే శేష వారునిగా మారతారు. ఇంద్ర, శచి, కామ, రతి వీరు పతిపత్ని సైతంగానే అనాది కాలం నుండి వాళ్ళు పతిపత్నులుగానే ఉంటారు. అందువల్ల వాళ్ళు సజాయాముచ్యంతే, తమ భార్యతో సైతంగానే వాళ్ళు ముక్తిని పొందుతారు. అక్కడ వారు తమ తమ భార్యతో కలిసే ఉంటారు. ఇది దేవతలకు ఈ నియమాన్ని భగవంతుడు ఆదేశించాడు. మానవుల్లో అది లేదు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అందరికీ కూడా స్త్రీ పురుషులకు నానా విధమైనటువంటి భోగములను వర్ణన చేస్తారు. కొంతమంది చెబుతారు స్త్రీలకు ముక్తినే లేదు అని, అక్కడికి వెళ్ళినా భోగం లేదు అని చెబుతారు. ఈ విధంగా నానా విధమైనటువంటి మతములు వారి వారికి తగ్గట్టుగా వారి వారికి అనిపించినట్టుగా వారు చెప్తూ వెళ్ళారు. కానీ రథములలో, విమానములలో వారి సంచారం ఉంటుంది. అక్కడ భూమి అంతా కూడా రత్నం భూమి. ఆ భూమి యందు నానా విధమైనటువంటి విహారాలను వారు చేస్తారు. అంటే నీళ్లలో కావాలంటే నీళ్లు, భూమి మీద కావాలంటే భూమి మీద, ఎక్కడైనా వాళ్ళు కలిసి సంచారం చేయవచ్చు, విహారాన్ని చేయవచ్చు. ఇవన్నీ కూడా భగవంతుడు వారికి అనుగ్రహించినటువంటివి. అక్కడ ఏ కాలానికి అంటే వసంత ఋతువు మాత్రమే, ఇప్పుడు ఒకేసారి ఎండ చాలా ఉంది, నాకు హేమంత ఋతువు కావాలి అనంటే హేమంత ఋతువు అప్పటికప్పుడు దొరుకుతుంది. చలి ఎక్కువగా ఉంది, వర్షకాలం నాకు కావాలి అంటే అప్పటికప్పుడు వర్ష ఋతువు సంభవిస్తుంది. 6 ఋతువులు ఏకకాలంలో చూసేటువంటి ఏకైక ప్రదేశం అది అద్భుతమైనటువంటి వైకుంఠము. అక్కడ అందరూ కూడా ముక్త కంఠంతో భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు. నానా విధమైనటువంటి అలంకారాలు చాలా విశేషంగా వర్ణన చేశారు. ఆ విధంగా అక్కడ వారందరూ కూడా కలిసి భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. శృణుతాప్యలోక విషయం విషయం సకలస్య ముక్త నికరస్య దృశాం వపురిందిరాపతిరమందరసం నను సుందరం ప్రకటయత్యనిశం. సకల ముక్త బృందం తమ కన్నులతో ఎల్లప్పుడూ కనిపించేటువంటి, వేరే ఎవరికీ కనిపించినటువంటి ఆ అద్భుతమైనటువంటి పరిపూర్ణుడైనటువంటి జగన్మనోహరమైనటువంటి ఆ రూపాన్ని, భగవంతుడి రూపాన్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. అది చూస్తూనే వారికి ఆనందం, భగవద్ దర్శనమే ఆనందం కలుగుతూ ఉంటుంది. అదే వైకుంఠానికి సంసారానికి ఉన్నటువంటి తేడా. సంసారంలో దేవతలకు ఒక్కొక్కసారి, కానీ అక్కడ మాత్రం ఎల్లప్పుడూ భగవంతుడు తన అప్రాకృతమైనటువంటి రూపాన్ని దర్శనానికి భక్తులకు, ముక్తులకు తాను అనుగ్రహిస్తాడు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ లోకం. భగవంతుడి యొక్క నానా విధమైనటువంటి కిరీటము, ముఖారవిందము, దాని యొక్క ప్రతి ఒక్క దాన్ని వర్ణన చేస్తారు. శంఖచక్రాది ఆయుధములు ఏ విధంగా ఉన్నాయి దాన్ని చెబుతారు. రవిచక్రరుక్ప్రకర చక్రకరం విదుబింబకం భుమధురంబురుహం జ్వలజ్వలద్గదముదారధను ఋతువృత్తహస్తమదితామ్రతలం. భగవద్ రూపానికి అనుగుణంగా సూర్యుడి అతి కాంతియుక్తమైనటువంటి సుదర్శన చక్రం, చంద్రమండలం వలె పరిశుభ్రమైనటువంటి పాంచజన్య శంఖం, అదేవిధంగా అగ్ని వలె దగదగదగదగ కాలుతూ ఉన్నటువంటి ప్రజ్వల విశిష్టమైనటువంటి జ్వాల కలిగినటువంటి కౌమోదికి గద, అదేవిధంగా శాంగ మొదలైనటువంటి ధనుస్సు, ఇవన్నీ కూడా పుష్పము, నానా విధమైనటువంటి వాటిని భగవంతుడు తాను చేతిలో ధరించి భక్తులను అర్థాత్ ముక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. నిఖిలాగమావగమితైరమితై సుఖ సంవిదాధివిరనంత గుణై ప్రపదాదికాంత సకలావయవా కృతిభిః సదైక్యవదదోషలవం.
ఆ భగవత్ స్వరూపం సకల వేదముల సారం, అర్థాత్ వేదములన్నీ కూడా ఆ భగవంతుణ్ణే వర్ణన చేస్తూ ఉన్నాయి. వేదముల ద్వారా, ఆగమముల ద్వారా తెలుసుకోవలసినటువంటి ప్రత్యేకంగా ఒక్కొక్క రూపంలోనూ అనంత గుణములు కల, అనంత ఆనంద జ్ఞాన శక్తి మొదలైనటువంటి గుణములతో నిండినటువంటి ఒక రూపం కాదు, అక్కడ అనంత రూపములు. ఈ విధంగా ఆ అనంత రూపములకు కూడా భగవద్ రూపములకు అభేదం ఉన్నది. జీవులకు భగవంతుడికి భేదమే ఉన్నది, కానీ భగవంతుడి రూపముల్లో పరస్పరం అభేదం ఉన్నది. దాన్ని ఆచార్యుల వారు తమ తాత్పర్య నిర్ణయంలోనూ చెబుతారు, ఇతర గ్రంథాల్లోనూ అనువ్యాఖ్యానాది గ్రంథాల్లోనూ చెబుతారు. ఆ విధంగా భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం అది ఆశ్చర్యరత్నేష్వధికం జగత్రయేప్యాశ్చర్యమాశ్చర్య మహోముహోర్ముహో. ఎన్నిసార్లు చూసినా మీరు తనివి తీరదు. అక్కడ ఇంకేదో ఆశ్చర్యం కనిపిస్తూనే ఉంటుంది భగవంతుడి రూపంలో. అయిపోయింది అని లేదు, విసుగు అన్నటువంటిది లేదు. ఎంత ఆనందాన్ని మీరు అనుభవించినా ఇక చాలు అని అనిపించదు. భగవంతుణ్ణి చూస్తూ చూస్తూ పరమానందాన్ని పొందుతూ ఉంటారు ముక్తులు. దాన్ని ఎవరు తానే మానవులు వర్ణించడానికి సాధ్యం. అక్కడ విధి బంధనం అన్నటువంటిది లేదు. ఇక్కడ సంసారంలో మీరు ప్రతిరోజు మీ కర్తవ్య కర్మలను నిర్వహించాలి. అది నిర్వహించకపోతే మీకు పాపం కలుగుతుంది, పాపం వస్తుంది. కానీ అక్కడ సర్వథా ఇది చెయ్యి అని శాసించేటువంటి వారెవరూ లేరు. కానీ వాళ్ళు తమ స్వాభావికంగా వారు అన్ని కర్మలను చేస్తారు. దాన్ని చెబుతారు. ఇజ్జతే యజ్ఞశీలైస్స యజ్ఞ. యజ్ఞనామక భగవంతుడు ముక్తులైనటువంటి వారితో నానా విధమైనటువంటి యజ్ఞముల ద్వారా పూజించబడతాడు. ప్రాజ్ఞ మధ్యే పరః ప్రోచ్యతేన్యై. ఇంకొంతమంది పండితుల మధ్యలో భగవంతుడి గుణోత్కర్షాన్ని వర్ణన చేస్తూనే ఉంటారు. గీయతే గేయ కీర్తిస్సు గీతై. అద్భుతమైనటువంటి అప్పటికప్పుడు రచన చేసినటువంటి నానా విధమైనటువంటి రాగములలో భగవంతుణ్ణి గానం చేస్తూ ఉంటారు. విద్యాబద్ధైర్ సదా ఆనంద సాంద్రై. ఈ విధంగా విధిబంధనం లేకుండా భగవంతుణ్ణి ఎల్లప్పుడూ నానా విధమైనటువంటి కర్మలతో భగవంతుణ్ణి అర్చించేటువంటి ముక్తులు. ఇంకొకటి ఏమిటి వైకుంఠంలో విశేషం అంటే, మీకు ఏది కావాలంటే అది అప్పటికప్పుడు దొరుకుతుంది. ఈ భోగం నాకు కావాలి అనంటే అది తమకు అయోగ్యమైనటువంటి దాన్ని ఎవరూ అపేక్షించరు, యోగ్యమైనటువంటి దాన్ని అపేక్షిస్తారు. ఆ యోగ్యమైనటువంటిది వారికి అప్పటికప్పుడు దొరుకుతుంది. యం సుఖీ కామ యతీర్థమత్ర సంకల్ప మాత్రాత్ సకలోపి సస్యాత్. కేవలం సంకల్పం, ఇది కావాలి అన్నటువంటి కోరిక. సంకల్ప మాత్రాత్ సకలోపి సస్యాత్ ఇత్యేవ వేదా అపి వేదయంతి ముక్తిం తతః కో విభవాతిరేకః. దీనికంటే ఇంకా కావలసినటువంటి ఐశ్వర్యం ఇంకేంటున్నది చెప్పండి లోకం. ఏది కావాలన్నా అది దొరుకుతుంది. కేవలం ఆనందం, ఆ ఆనందదాతృ అయినటువంటి భగవంతుడి అవిచ్ఛిన్న దర్శనం, ఇవన్నీ కూడా ముక్తిలో ఉన్నాయి. చాలా సంతోషం అండి. ఈ ముక్తికి ఎలా వెళ్ళాలి, దారేమిటి అని శేషదేవుల వారిని అడిగితే, నేను కాదు సకల దేవతలు కూడా వారు వెళ్ళడానికి ఒకటే మార్గం. ఏమిటది? మహానంద తీర్థస్య ఏ భాష్య భావం మనోవాగ్భిరావర్తయంతే స్వశక్త్యా సురాద్యా నరాంతా ముకుంద ప్రసాదాదిమం మోక్షమేతే భజంతే సదేతి. మహానంద తీర్థుల వారి, ఆనంద తీర్థుల వారి భాష్యాన్ని ఎవరైతే మనోవాగ్భిరావర్తయంతే, మనస్సు వాక్కులతో నిత్యం దాన్ని ఆవర్తి చేస్తూనే ఉంటారు, వారు స్వశక్త్యా తమ శక్తికి అనుగుణంగా చేస్తారు. వారు సురాద్యాహ దేవతలను ఆరంభించుకొని నరాంతాహ మానవుల వరకు కూడా ముకుంద ప్రసాదాత్ భగవంతుడి పరమానుగ్రహంతో ఇమం మోక్షమేతే నేను ఇంతవరకు వర్ణించినటువంటి మోక్షానికి వారు చేరుకుంటారు. భజంతే సదేతి.
ఇక్కడితో ఏకాదశ సర్గాన్ని సమాప్తి చేసి ద్వాదశ సర్గాన్ని చెబుతారు. ఇక్కడ పద్మపాద, పుండరీకపురి అన్నటువంటి ఇద్దరు ఆచార్యుల వారి దగ్గర వాదానికి వస్తారు. అదేవిధంగా ఆచార్యుల వారి ఖండన క్రమం, మాయావాదాన్ని ఖండన చేసినటువంటి దాన్ని సహించుకోకుండా నానా విధమైనటువంటి వామ మార్గాలలో ఆచార్యుల వారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలి అని చూస్తారు. దాన్ని వర్ణన చేస్తారు. తత్రానంత స్వంత వేదాంతి సింహే ముఖ్య వ్యాఖ్యాని స్వనే జృంభమాణే సద్యో మాద్యాద్వాదిదంతీంద్ర భీమే భేజే క్షోభో మాయిగో మాయి యూథై. ఉత్తమమైనటువంటి వేద వ్యాఖ్యానాన్ని మనోహర గంభీరమైనటువంటి ధ్వనితో చేస్తూ ఉన్నటువంటి మదించినటువంటి మాయావాద గజములను చీల్చి చెండాడేటువంటి ఆ అనంతనామక భగవంతుడి యందు సదా భక్తి కలిగినటువంటి పూర్ణప్రజ్ఞాచార్యులు అనేటువంటి సింహం, వేదాంత సింహం విశేషంగా ప్రకాశిస్తూ ఉండగా మిగిలిన వారందరూ కూడా తమ కాంతిని పోగొట్టుకున్నారు. అర్థాత్ ఆచార్యుల వారి దగ్గర ఎవరూ నిలబడలేకపోయారు. అక్కడ చోళ దేశంలో జన్మించినటువంటి చోళ దేశ వాసి అయినటువంటి పద్మతీర్థ మరియు పుండరీకపురి అన్నటువంటి వారు వారి దగ్గర ఎంతో మంది మాయావాద సిద్ధాంతం వాళ్ళందరూ కూడా చేరుకొని వారు వెనుకటికి దుర్యోధనాదులు ఏ విధంగా కృష్ణుడి పాండవుల విషయంలో చర్చించుకున్నారో ఆ విధంగా వారందరూ మాట్లాడుతూ వెళతారు. అందులో ఒకడు ఇంకా వీరికి దేశాన్ని పెంచాలి అని చెప్పేసి కొన్ని మాటలను చెబుతాడు. ఏ విధంగా అంటే శకుని వలె. శకుని ఏం చేస్తాడు అంటే రాజసూయ యాగం తర్వాత దుర్యోధనుడికి ఆ సంపన్నం కలుగుతూ ఉంటుంది. అదే వైకుంఠానికి సంసారానికి ఉన్నటువంటి తేడా. సంసారంలో దేవతలకు ఒక్కొక్కసారి, కానీ అక్కడ మాత్రం ఎల్లప్పుడూ భగవంతుడు తన అప్రాకృతమైనటువంటి రూపాన్ని దర్శనానికి భక్తులకు, ముక్తులకు తాను అనుగ్రహిస్తాడు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ లోకం. భగవంతుడి యొక్క నానా విధమైనటువంటి కిరీటము, ముఖారవిందము, దాని యొక్క ప్రతి ఒక్క దాన్ని వర్ణన చేస్తారు. శంఖచక్రాది ఆయుధములు ఏ విధంగా ఉన్నాయి దాన్ని చెబుతారు. రవి చక్రరుక్ప్రకర చక్రకరం విదుబింబకం భుమధురంబురుహం జ్వలద్గదముదారధను ఋతువృత్తహస్తమదితామ్రతలం. భగవద్రూపానికి అనుగుణంగా సూర్యుడి అతి కాంతియుక్తమైనటువంటి సుదర్శన చక్రం, చంద్రమండలం వలె పరిశుభ్రమైనటువంటి పాంచజన్య శంఖం, అదేవిధంగా అగ్ని వలె దగదగదగదగ కాలుతూ ఉన్నటువంటి ప్రజ్వల విశిష్టమైనటువంటి జ్వాల కలిగినటువంటి కౌమోదికి గద, అదేవిధంగా శాంగ మొదలైనటువంటి ధనుస్సు, ఇవన్నీ కూడా పుష్పము, నానా విధమైనటువంటి వాటిని భగవంతుడు తాను చేతిలో ధరించి భక్తులను అర్థాత్ ముక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. నిఖిలాగమావగమితైరమితై సుఖ సంవిదాధివిరనంత గుణై ప్రపదాదికాంత సకలావయవాకృతిభిః సదైక్యవదదోషలవం. ఆ భగవత్ స్వరూపం సకల వేదముల సారం. అర్థాత్ వేదములన్నీ కూడా ఆ భగవంతుడినే వర్ణన చేస్తూ ఉన్నాయి. వేదముల ద్వారా, ఆగమముల ద్వారా తెలుసుకోవలసినటువంటి ప్రత్యేకంగా ఒక్కొక్క రూపంలోనూ అనంత గుణములు కల, అనంత ఆనంద జ్ఞాన శక్తి మొదలైనటువంటి గుణములతో నిండినటువంటి ఒక రూపం కాదు, అక్కడ అనంత రూపములు. ఈ విధంగా ఆ అనంత రూపములకు కూడా భగవద్ రూపములకు అభేదం ఉన్నది. జీవులకు భగవంతుడికి భేదమే ఉన్నది, కానీ భగవంతుడి రూపముల్లో పరస్పరం అభేదం ఉన్నది. దాన్ని ఆచార్యుల వారు తమ తాత్పర్య నిర్ణయంలోనూ చెబుతారు, ఇతర గ్రంథాల్లోనూ అనువ్యాఖ్యానాది గ్రంథాల్లోనూ చెబుతారు. ఆ విధంగా భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం అది
ఆశ్చర్యరత్నేష్వధికం జగత్రయేప్యాశ్చర్యమాశ్చర్యమహో ముహుర్ముహు. ఎన్నిసార్లు చూసినా మీరు తనివి తీరదు. అక్కడ ఇంకేదో ఆశ్చర్యం కనిపిస్తూనే ఉంటుంది భగవంతుడి రూపంలో. అయిపోయింది అని లేదు, విసుగు అన్నటువంటిది లేదు. ఎంత ఆనందాన్ని మీరు అనుభవించినా ఇక చాలు అని అనిపించదు. భగవంతుణ్ణి చూస్తూ చూస్తూ పరమానందాన్ని పొందుతూ ఉంటారు ముక్తులు. దాన్ని ఎవరు తానే మానవులు వర్ణించడానికి సాధ్యం. అక్కడ విధి బంధనం అన్నటువంటిది లేదు. ఇక్కడ సంసారంలో మీరు ప్రతిరోజు మీ కర్తవ్య కర్మలను నిర్వహించాలి. అది నిర్వహించకపోతే మీకు పాపం కలుగుతుంది, పాపం వస్తుంది. కానీ అక్కడ సర్వథా ఇది చెయ్యి అని శాసించేటువంటి వారెవరూ లేరు. కానీ వాళ్ళు తమ స్వాభావికంగా వారు అన్ని కర్మలను చేస్తారు. దాన్ని చెబుతారు. ఇజ్జతే యజ్ఞశీలైస్స యజ్ఞ. యజ్ఞనామక భగవంతుడు ముక్తులైనటువంటి వారితో నానా విధమైనటువంటి యజ్ఞముల ద్వారా పూజించబడతాడు. ప్రాజ్ఞ మధ్యే పరః ప్రోచ్యతేన్యై. ఇంకొంతమంది పండితుల మధ్యలో భగవంతుడి గుణోత్కర్షాన్ని వర్ణన చేస్తూనే ఉంటారు. గీయతే గేయ కీర్తిస్సు గీతై. అద్భుతమైనటువంటి అప్పటికప్పుడు రచన చేసినటువంటి నానా విధమైనటువంటి రాగములలో భగవంతుడిని గానం చేస్తూ ఉంటారు. విద్యాబద్ధైర్ సదా ఆనంద సాంద్రై. ఈ విధంగా విధిబంధనం లేకుండా భగవంతుణ్ణి ఎల్లప్పుడూ నానా విధమైనటువంటి కర్మలతో భగవంతుణ్ణి అర్చించేటువంటి ముక్తులు. ఇంకొకటి ఏమిటి వైకుంఠంలో విశేషం అంటే, మీకు ఏది కావాలంటే అది అప్పటికప్పుడు దొరుకుతుంది. ఈ భోగం నాకు కావాలి అనంటే అది తమకు అయోగ్యమైనటువంటి దాన్ని ఎవరూ అపేక్షించరు, యోగ్యమైనటువంటి దాన్ని అపేక్షిస్తారు. ఆ యోగ్యమైనటువంటిది వారికి అప్పటికప్పుడు దొరుకుతుంది. ఎం సుఖీ కామ యతీర్థమత్ర సంకల్ప మాత్రాత్ సకలోపి సస్యాత్. కేవలం సంకల్పం, ఇది కావాలి అన్నటువంటి కోరిక. సంకల్ప మాత్రాత్ సకలోపి సస్యాత్ ఇత్యేవ వేదా అపి వేదయంతి ముక్తిం తతః కో విభవాతి రేఖః. దీనికంటే ఇంకా కావలసినటువంటి ఐశ్వర్యం ఇంకేంటున్నది చెప్పండి లోకం. ఏది కావాలన్నా అది దొరుకుతుంది. కేవలం ఆనందం, ఆ ఆనందదాతృ అయినటువంటి భగవంతుడి అవిచ్ఛిన్న దర్శనం, ఇవన్నీ కూడా ముక్తిలో ఉన్నాయి. చాలా సంతోషం అండి. ఈ ముక్తికి ఎలా వెళ్ళాలి, దారేమిటి అని శేషదేవుల వారిని అడిగితే, నేను కాదు సకల దేవతలు కూడా వారు వెళ్ళడానికి ఒకటే మార్గం. ఏమిటది? మహానంద తీర్థస్య ఏ భాష్య భావం మనోవాగ్విరావర్తయంతే స్వశక్త్యా సురాద్యా నరాంతా ముకుంద ప్రసాదాదిమం మోక్షమేతే భజంతే సదేతి. మహానంద తీర్థుల వారి, ఆనంద తీర్థుల వారి భాష్యాన్ని ఎవరైతే మనోవాగ్భిరావర్తయంతే, మనస్సు వాక్కులతో నిత్యం దాన్ని ఆవర్తి చేస్తూనే ఉంటారు, వారు స్వశక్త్యా తమ శక్తికి అనుగుణంగా చేస్తారు. వారు సురాద్యాహ దేవతలను ఆరంభించుకొని నరాంతాహ మానవుల వరకు కూడా ముకుంద ప్రసాదాత్ భగవంతుడి పరమానుగ్రహంతో ఇమం మోక్షమేతే నేను ఇంతవరకు వర్ణించినటువంటి మోక్షానికి వారు చేరుకుంటారు. భజంతే సదేతి. ఇక్కడితో ఏకాదశ సర్గాన్ని సమాప్తి చేసి ద్వాదశ సర్గాన్ని చెబుతారు. ఇక్కడ పద్మపాద పుండరీకపురి అన్నటువంటి ఇద్దరు ఆచార్యుల వారి దగ్గర వాదానికి వస్తారు. అదేవిధంగా ఆచార్యుల వారి ఖండన క్రమం, మాయావాదాన్ని ఖండన చేసినటువంటి దాన్ని సహించుకోకుండా నానా విధమైనటువంటి వామ మార్గాలలో ఆచార్యుల వారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలి అని చూస్తారు. దాన్ని వర్ణన చేస్తారు. తత్రానంత స్వంత వేదాంతి సింహే ముఖ్య వ్యాఖ్యాని స్వనే జృంభమాణే సద్యో మాద్యాద్వాదిదంతీంద్ర భీమే భేజే క్షోభో మాయిగో మాయి యూథై. ఉత్తమమైనటువంటి వేద వ్యాఖ్యానాన్ని మనోహర గంభీరమైనటువంటి ధ్వనితో చేస్తూ ఉన్నటువంటి మదించినటువంటి మాయావాద గజములను చీల్చి చెండాడేటువంటి ఆ అనంతనామక భగవంతుడి యందు సదా
భక్తి కలిగినటువంటి పూర్ణప్రజ్ఞాచార్యులు అనేటువంటి సింహం, వేదాంత సింహం విశేషంగా ప్రకాశిస్తూ ఉండగా మిగిలిన వారందరూ కూడా తమ కాంతిని పోగొట్టుకున్నారు. అర్థాత్ ఆచార్యుల వారి దగ్గర ఎవరూ నిలబడలేకపోయారు. అక్కడ చోళ దేశంలో జన్మించినటువంటి చోళ దేశ వాసి అయినటువంటి పద్మతీర్థ మరియు పుండరీకపురి అన్నటువంటి వారు, వారి దగ్గర ఎంతో మంది మాయావాద సిద్ధాంతం వాళ్ళందరూ కూడా చేరుకొని వారు వెనుకటికి దుర్యోధనాదులు ఏ విధంగా కృష్ణుడి పాండవుల విషయంలో చర్చించుకున్నారో ఆ విధంగా వారందరూ మాట్లాడుతూ వెళతారు. అందులో ఒకడు ఇంకా వీరికి దేశాన్ని పెంచాలి అని చెప్పేసి కొన్ని మాటలను చెబుతాడు. ఏ విధంగా అంటే శకుని వలె. శకుని ఏం చేస్తాడు అంటే రాజసూయ యాగం తర్వాత దుర్యోధనుడికి ఆ సంపామయీయం వాక్యై ప్రాచ్యైరప్య పూర్వాహంత దౌర్ఘట్య భూష చిత్రం చిత్రం దర్శనాచార్య నీతి ఏకం తత్వం వష్టి. ఒకే ఒక తత్వాన్ని చెబుతుంది అద్వైత సిద్ధాంతం, అది బ్రహ్మ సత్యం. మిగిలినంతా కూడా మాయా కల్పితము, అర్థాత్ అవిద్యా కల్పితము, మిథ్యాభూతమైనటువంటిది. ఇది నానా విధమైనటువంటి పురాతనమైనటువంటి అపూర్వమైనటువంటి ప్రమాణముల ద్వారా సిద్ధిస్తూ ఉన్నది. పురాతనమైనటువంటి వాక్యాలన్నీ కూడా దీన్నే సమర్థన చేస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏమిటి అంటే హంత దౌర్ఘట్య భూష, దుర్ఘటత్వమే భూషణం. ఇది ఘటించదు, మీకు ఇది సరిపోదు అని చెప్తే అలా మీరు ఎన్ని చెప్పినా కూడా అది మాకు కిరీటప్రాయమే, అలంకారప్రాయమే అని చెబుతారు. దీన్ని మాయావాద ఖండనంలో దీన్ని చెబుతారు. దుర్ఘటత్వం అవిద్యాయాః భూషణం నతు దూషణం. మీ దాన్ని తర్వాత ఇక్కడే నారాయణ పండితాచార్యుల వారు చెబుతారు. మాయావాద ఖండనంలో ఆచార్యుల వారు ఆ మాటలను చెప్పారు. అవిద్య, అజ్ఞానం అన్నటువంటిదే మీ సిద్ధాంతంలో సంభవించదు అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారు చెబుతారు. అవిద్యా ఘటననే దుర్లభము, ఘటించదు అంటే దుర్ఘటం. అవిద్యా దుర్ఘటత్వాన్ని చెబితే దానికి వారు అది మాకు భూషణమే, అలంకారమే అని చెబుతారు. ఎందుకు, ఏమిటి అన్నటువంటి దాన్ని మాయావాద ఖండనంలో చాలా స్పష్టంగా టీకాచార్యుల వారు వివరణ చేస్తారు. ప్రత్యక్షంగా చూసిన వేదవాక్యములను అనుసరించి వెళ్ళిన భేద సిద్ధాంతమే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ అభేదానికి అవకాశమే లేదు. అన్నంత మాత్రం చేత అభేద సిద్ధాంతమే లేదు అని నిరాకరణం చేయడం తప్పు అని ఆ శిష్యుడు పద్మపురి, పుండరీకపురి పద్మపాదాచార్యుల వారి శిష్యుడు ఒకడు ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. ఇదంతా కూడా సత్యమనే అనిపిస్తుంది. గురువులు చెప్తారు, శిష్యులు వింటారు, నానా విధమైనటువంటి శాస్త్రాలు చదువుతారు, తింటారు, తిరుగుతారు, అన్నీ కూడా సత్యమనే అనిపిస్తుంది కదా. అంటే సత్యమే, వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యం బ్రహ్మవలే కాదు అన్నటువంటిది వారి సిద్ధాంతం. ఇంతమంది జ్ఞానులందరూ కూడా ఉన్నా కూడా మాయావాద సిద్ధాంతం ఈ సందర్భంలో చాలా అవనత, అర్థాత్ చాలా దీన స్థితికి వెళ్ళిపోతుంది. హాహా మాయా వాద ఉత్సాదమీతి, ఉత్సాదం చివరి దశకు చేరుకున్నది. ఎందుకు అంటే ఒకానొక కాలంలో మాయావాదం ఎంత ప్రబలంగా ఉండింది అంటే భ్రష్టా భట్టా న ప్రభాకృత్ ప్రభావృత్స్తామాహ యానికాద్యశ్చ యత్ర దుర్గం మాయా వాదసత్రం దిదక్షుర్నోపేక్షానస్తత్వవాదాగ్నిజిహ్వా. ఎప్పుడైతే మాయావాద సిద్ధాంతం ఉదయించిందో అప్పుడు భ్రష్టా భట్టాహ, భట్ట సిద్ధాంతం పూర్వమీమాంసా శాస్త్రాన్ని వాళ్ళందరూ భ్రష్టులైపోయారు, అర్థాత్ దాన్నే నిరాకరణ చేశారు. ప్రభాకర సిద్ధాంతం పూర్వమీమాంసా ఏకదేశ సిద్ధాంతం, వారు ప్రభను కోల్పోయారు. మహాయానం మొదలైనటువంటి బౌద్ధ సిద్ధాంతం దాన్ని నిరాకరణ చేసి అతీ ప్రబలంగా పెరిగినటువంటి మాయావాద వనాన్ని ఈ తత్వవాదం అనేటువంటి
అగ్ని అది పూర్తిగా దహించి వేస్తూ ఉన్నది. మధ్వాచార్యుల వారి తత్వవాద అగ్ని ఎక్కడ చూసినా ప్రబలుతూ ఉన్నది. అందువల్ల ఎక్కడికి మధ్వాచార్యుల వారు వస్తారో వాళ్ళని ముందుకు వెళ్లకుండా మనం ఆపాలి. వేరే ఊరికి వాళ్ళు వెళ్ళకూడదు, అక్కడ మత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేయకూడదు. ఈ విధంగా వారు తమలో తమ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత చేసినా కూడా మధ్వాచార్యుల వారేం ఆగటం లేదు. వారు ప్రతి ఊర్లోనూ వస్తారు, తమ మధ్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తారు. అందువల్ల ప్రశ్న పృష్ట ఖండ్యతేతేన నూనం, ఏదైనా మేము వెళ్ళి ప్రశ్నలు అడిగి వాళ్ళని నోరు మూయించాలన్నా దాన్ని ఖండన చేసేస్తారు. సరే మేం ఖండన చేయాలి అని వెళితే ఎక్కడ అన్నిటికీ జవాబు చెప్పేస్తారు. వారి పాండిత్యం ముందు ఎవరు నిలబడలేరు. ఈ విధంగా మన పరిస్థితి అయిపోయింది. ఎంత విచిత్రము అంటే, ప్రాచ్యం శాస్త్రం యత్సపాదంతు లక్ష్యం వాక్యైనైకే నక్షిపద్ధర్ష తీర్థ ఇత్థం పాంతైర్వర్ణితం శృణ్వతః ప్రాగ్యుష్మాన్ ప్రాపద్యూయమానం మనోమే. 7 అక్షరాలకు ఒక గ్రంథము అన్నట్టుగా ఒక లెక్కను ప్రాచీన క్రమంలో చెబుతారు. అటువంటిది మొత్తం సపాద లక్ష్యం 1,25,000 అది మాయావాద సిద్ధాంతం ఉన్నది అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇంత విస్తారమైనటువంటి సిద్ధాంతాన్ని ఒకే ఒక్క వాక్యంతో మధ్వాచార్యుల వారు నిరాకరణ చేశారు. అది కూడా మాయావాద ఖండనంలోనే ఆచార్యుల వారు చెబుతారు. ఎంత విచిత్రం! ఇంత విస్తారమైనటువంటి శాస్త్రాన్ని ఒక్క వాక్యంతో నిరాకరణ చేస్తారు మధ్వాచార్యుల వారు అంటే, ఇది జనులందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి వారు మనవారే చెప్తూ ఉన్నారు. దీనివల్ల నాకు ఎంత బాధ కలుగుతుంది అంటే నేను వర్ణించలేనికా అని ఇంతవరకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరో తాను చెబుతాడు. ఏమిటది అంటే, దాన్ని అజ్ఞానా సంభవాదేవ తన్మతం అఖిలం అపాగతం. మీ సిద్ధాంతంలో అజ్ఞానమే సంభవించదు. అజ్ఞానం సంభవించకపోతే ఏమిటి? ఎందుకు సంభవించదు? ఇక్కడ దాన్ని చెబితే సమయం అయిపోతుంది, కానీ 1-2 వాక్యాల్లో చెబుతాం. అజ్ఞానం సంభవించదు. ఎవరికి సంభవించాలి అజ్ఞానం? అజ్ఞానం ఎందుకు కావాలి అన్నటువంటిది మొట్టమొదటి ప్రశ్న. అజ్ఞానం ఉంటేనే ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి శాస్త్రం ప్రవృత్తం అవుతుంది. అజ్ఞాని అయినటువంటి వాడు అధికారి, ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి శాస్త్రం కావాలి. తత్వజ్ఞానాన్ని పొంది తాను సంసారం నుండి బయటపడాలి. ఇది క్రమం. అందువల్ల అజ్ఞానం లేకపోతే అధికారి లేడు, దాన్ని ఉపదేశించేటువంటి ఆ అజ్ఞాన నివృత్తికి శాస్త్రం అవసరం లేదు, గురువు అవసరం, ఏది ఉండదు. అందువల్ల అజ్ఞానమే ఎందుకు అజ్ఞానం సంభవించదు మాయావాద సిద్ధాంతంలో అంటే, ఎవరికి సంభవిస్తుంది? మీలో ఉండేది బ్రహ్మ ఒక్కటే. ఆ బ్రహ్మకు అజ్ఞానాన్ని చెబుతారా? చెప్పలేరు. ఎందుకు? ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని బ్రహ్మ సర్వజ్ఞము అని చెబుతూ ఉన్నది. అందువల్ల జీవుడే లేడు. జీవుడు అంటే బ్రహ్మనే. జీవ బ్రహ్మ ఐక్యాన్ని మీరు చెబుతారు. అందువల్ల జీవ అంటేమి బ్రహ్మ, బ్రహ్మ అంటేమి జీవ. మరి జీవ బ్రహ్మలు ఒకటే అయినప్పుడు అజ్ఞానం ఎవరికి సంభవిస్తుంది? అజ్ఞానమే లేదు అంటే అజ్ఞాని అయినటువంటి వాడు అధికారి, ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి ఒక శాస్త్రము, ఇవన్నీ కావాలి. మరి మీరు శాస్త్రాన్ని ఎందుకు రచించారు? శాస్త్రమే అవసరం లేదు. ఎందుకు? అజ్ఞానాన్ని నివృత్తి చేయడం కొరకు శాస్త్రం కావాలి. అజ్ఞాన నివృత్తి ఎప్పుడూ అయిపోయింది, బ్రహ్మకు అజ్ఞానమే లేదు కదా. ఈ విధంగా ఇంకా అనేక క్రమాలున్నాయి. ఇందులో ఒక క్రమాన్ని నేను చెప్పాను. ఈ విధంగా అజ్ఞానమే మీ మతంలో సంభవించదు అన్నప్పుడు మీరు దాన్ని నివృత్తి చేయడం కొరకు శాస్త్రాన్ని, ఇంత విస్తారమైనటువంటి శాస్త్రాన్ని మీరు రచన చేయవలసినటువంటి పనే లేదు. అజ్ఞానం మీలో ఎవరికీ సంభవించదు. ఎందుకు? జీవబ్రహ్మ భేదాన్ని మీరు అంగీకరించలేదు. మా సిద్ధాంతంలో అయితే జీవబ్రహ్మలకు భేదాన్ని అంగీకరించాం. బ్రహ్మ సర్వజ్ఞుడు, జీవుడు అతడు సంసారంలో ఉన్నాడు కాబట్టి అజ్ఞానం ఉన్నది. అజ్ఞాన నివృత్తి కొరకు శాస్త్రం అత్యంత అవసరం. దాన్ని ఉపదేశించేస్తారు గురువులు. దాని అజ్ఞానాన్ని నివృత్తి చేసుకుని తత్వజ్ఞానాన్ని సంపాదించి అపరోక్ష జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతాడు
అన్నటువంటిది అన్ని క్లియర్ కట్ గా మా సిద్ధాంతంలో ఉన్నాయి, అది మీ సిద్ధాంతంలో లేదు అని చెబుతారు ఆచార్య వారు. ఒకే వాక్యంతో చెప్పారు, అజ్ఞాన అసంభవాదేవ, మీ సిద్ధాంతంలో అజ్ఞానమే సంభవించదందువల్ల తన్మతం అఖిలం అపాకృతం, సమగ్రమైనటువంటి అద్వైత సిద్ధాంతమే నిరాకరణ చేస్తాము. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వేదవ్యాసోన్వేష వేదోనుమూర్తో దివ్యామూర్తిరి యస్య సాధు స్మితస్య. ఏమిటా మధ్వాచార్యుల వారు సాక్షాత్ వేదవ్యాసులే ఈ రూపంలో వచ్చారా? ఎంత అద్భుతంగా వేద వ్యాఖ్యానాన్ని చేస్తారు. తద్రష్టూణం చేతి వాణీ కృపాణి నూనం మాయా పక్షి. మధ్వాచార్యుల వారు కాదు, వారి దగ్గర పాఠం విన్నటువంటి శిష్యులే మాయావాద సిద్ధాంతాన్ని నిరాకరణ చేస్తూ ఉన్నారు. సమూలంగా అది కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి మాకు దాపురించింది. ఎంతో మంది చెబుతారు, మనవాళ్లే సిగ్గు లేకుండా అక్కడికి వెళతారు. ఏమని? ఆ మాటలు నేనన్నది కాదు, అక్కడే ఉన్నటువంటిది. అక్లిష్టం తత్ సూత్ర భాష్యం బలీయో. ఎక్కడా క్లేశం లేదు మధ్వాచార్యుల వారి భాష్యంలో, అతి సులభంగా ముందుకు వెళుతుంది. అర్థాత్ పరికరములు, వ్యాకరణాది శాస్త్రముల పరిజ్ఞానం ఉంటే సహజంగా అర్థం చేసుకోవచ్చు, ఎక్కడా కష్టం లేదు. మానోపేతం కాక్షతిర్నస్తతాచేత్. ప్రమాణ పురస్సరంగా ఉన్నది, దాన్ని చదివితే మనకేం హాని అని అస్మాకాహ మావారే కేపి కొంతమంది ఏవముక్త, ఈ విధంగా విలజ్జాహ, సిగ్గు లేకుండా, లజ్జా సింధవు దుస్తహే మజ్జయన్న, వెళ్ళి వాళ్ళ దగ్గర చదువుకుంటూ ఉన్నారు. దీనికంటే ఇంకా ఘోరం ఇంకేమన్నా ఉన్నదా అని ఆ పద్మతీర్థ శిష్యుడు తాను చెప్తూ ఉన్నాడు. ఇక మధ్వ శిష్యుల వాళ్ళు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ ఉన్నారు. గౌణైస్తర్కైర్ గౌణ వాక్యాభియుక్తై గౌణీం బుద్ధిం వర్ధయంతే నృణాంతే. ఎక్కడికి వెళ్ళినా సగుణత్వ విష్ణు గుణపూర్ణుడు దోషదూరుడు అని అతడి గుణపూర్ణత్వాన్ని జీవబ్రహ్మ భేదాన్ని ప్రతి చోట వాళ్ళు సమర్థన చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళెవ్వరూ ప్రతిరోధాన్ని చేయలేకుండా పోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళది చాలా ప్రబలంగా ఉంది. యుక్తి శాస్త్రము అలాగే ఉంది, ప్రమాణ శాస్త్రము అలాగే ఉంది. ఈ విధంగా వారు వెళుతూ ఉన్నారు. అందువల్ల ఏం చేద్దాము అని చెబితే దానికి ఒకడు పరిహారాన్ని చెబుతాడు. ఊరికే ఏదో వచ్చింది అని భయపడిపోవడం కాదు. మన దగ్గర కూడా పండితులు ఉన్నారు. ఏ విధంగా ఈ జగత్తంతా మాయాకల్పితము అని అందరినీ మోసం చేశామో ఆ విధంగా వాళ్లను కూడా మోసం చేద్దాము అని మరొకడు తాను చెబుతాడు. దేవతలకే వాళ్లే అబద్ధము, సకల జగత్తు మిథ్యా అని చెప్పేటువంటి మాకు ఏది కష్టకరం చెప్పండి? అన్నీ సులభమే. సరే, వాళ్ళు ఏదైనా చేస్తారు అని మనకు భయమా? వాళ్లను ఆపేద్దాం. రుద్ధ్యం సాధ్యం నైవ హత్యస్తు తావత్. షట్కర్మలు మన దగ్గర ఉన్నాయి. అదే విధంగా దివ్యమైనటువంటి మంత్ర ఔషధాదులు కూడా ఉన్నాయి. ఏమిటవి షట్కర్మలు అంటే? శాంతి, వశ్య, స్తంభన, విద్వేష, ఉచ్చాటన, మారణ అన్నటువంటి. శాంతి, ఏదైనా రోగములు కలిగితే దాన్ని నాశనం చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి కర్మ, దాన్ని శాంతి అని పిలుస్తారు. ఉపశాంతిని చేకూరుస్తుంది. వశ్య అంటే జనులందరినీ వశం చేసుకోవడం. స్తంభన అంటే వాడు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట వాడేదో పని మీద వెళ్ళాలి, వాడిని స్తంభింపజేసేస్తే వాడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతాడు. ఏ ప్రవృత్తి కూడా వాడికి కలగదు. ఆ విధంగా స్తంభన. విద్వేష, ఇద్దరి మధ్యలో వాళ్లలో కొట్లాటను ఏర్పరచు, ద్వేషాన్ని ఏర్పరచు. ఉచ్చాటన, తమ నుండి దూరంగా వాళ్ళని దేశం నుండి గడిపారు చేయటం. ఈ విధమైనటువంటి మానడ, కావాలంటే వాళ్ళను సంహారం కూడా చేద్దాం, ఏ చింత లేదు, మన దగ్గర దివ్యమైనటువంటి మంత్రౌషధాలు ఉన్నాయి అని ఈ విధంగా మాట్లాడుకొని ఇవన్నీ కూడా మధ్వ శిష్యుల మీద ప్రయోగాన్ని చేద్దాము. వారి గురించి అపప్రచారాన్ని మనం చెయ్యాలి అని ఇంకొంతమంది చెబుతారు. ఈ విధంగా ఒక్కొక్క ఊర్లో ఇంతమంది మనం ఉండాలి. వాళ్ళు వస్తే వాళ్ళని ఆపాలి. వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఎందుకు వస్తూ ఉన్నారు? ఎందుకు మీరు మీ సిద్ధాంతాన్ని
చాలా ఆచార్యుల వారు అనుభవించారు. ఆ కాలంలో మధ్వ శిష్యులు చాలా మంది ఎదుర్కొన్నారు. ఈ విధంగా వారి యొక్క పరిస్థితి ఉన్నది. సరే, చివరికి పుండరీకపురి తాను పద్మపాదతో కలిసి తాను పుండరీకపురి మాట్లాడుకొని పుండరీకపురి మాత్రమే తాను ఉడుపిలో ఆచార్యుల వారితో వాక్యార్థాన్ని చేయడానికి అని వస్తాడు. ఏ విధంగా అంటే అక్కడ జనులందరూ మాట్లాడుకుంటారు. యద్వత్ సింహం గ్రామసింహో శుచిచ్చో, అశుచిని అపేక్షించేటువంటి గ్రామసింహం ఉత్తమమైనటువంటి సింహంతో యుద్ధానికి వస్తే ఏ విధంగానో, హంసం కాకో యద్వదైవైక దృష్టి, ఏకదృష్టి కల కాకపక్షి హంసపక్షితో ఏ విధంగానో, యద్వన్మాయి భూరి మాయుస్తరుక్షుం, మాయి అంటే నక్క, అది సింహం వ్యాఘ్రంతో ఏ విధంగానో ఆ విధంగా ఈ పద్మపాద పుండరీకపురి తాను ఆచార్యుల వారితో వాక్యార్థానికి వస్తూ ఉన్నాడు. ఆచార్యుల వారు ఆ పంతాహ్వానాన్ని స్వీకరించి రజతపీఠపురానికి వెళతారు. అక్కడ అద్భుతంగా ఆచార్యుల వారి వేద వ్యాఖ్యానం, వేదోచ్చారణనే చాలా ఆచార్యుల వారిది, ఇంకేమీ అక్కర్లేదు. అంత అద్భుతంగా భగవంతుడికి అతి ప్రీత్యాస్పదమైనటువంటి ఆచార్యుల వారు వేదోచ్చారణ చేస్తే పండితులకు కూడా విస్మయం కలిగించేది. ఆమ్నాయం ఏ పేఠురామ్నాయ పూర్వం ప్రాప్త విప్రాస్తత్ర కౌతూహలేన, వాళ్ళందరికీ ఒక ఆనందం, వారి నోటి నుండి వేదాన్ని వినాలి. అర్థం తర్వాత మొట్టమొదట వాళ్ళు చెప్పేటువంటి వేదమే ఇంత అద్భుతంగా ఉంటుంది కదా, ఎవ్వరూ చెప్పలేరు భూమి మీద. ఏ విధంగా ఉక్తాంగేభ్య కాదికాన్ వ్యంజయంతం తత్తన్మాత్రా వ్యంజనాదౌ ప్రవీణం తిస్రోవస్తాత్ తద్గుణైర్భావయంతం దేవా దృష్ట్వా వ్యస్మరం దేవదేవం. క మొదలైనటువంటి వర్ణాలను, మహాప్రాణాలను, అల్ప ప్రాణాలను ఏ విధంగా ఉచ్చరించాలి, దాన్ని అదే మాత్రలోనే అదే క్రమంలోనే ఉచ్చారణ చేయాలి. ఈ విధంగా పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి అన్నటువంటి 3 క్రమాలు ఉన్నాయి. ఆ 3 అవస్థలను అదే విధంగానే చెబుతూ ఆచార్యుల వారి వేద ఉచ్చారణ జరిగింది. ఆదౌ హ్రస్వత్వేన, మొట్టమొదట చిన్నగా ప్రారంభమవుతుంది. వత్సానువృత్యాం మాత్రాపాదో వర్తయం దృశ్యమానః. వత్స, గోవత్స ఏ విధంగా చిన్నగా వెళుతుంది, తర్వాత క్రమం పెంచుకుంటూ వెళుతుంది. ఆ విధంగా ఆచార్యుల వారి ధ్వని ఉండేది. వారి వాణి వైభవాన్ని చెబుతారు. అదే విధంగా వేదాంగయుక్తమైనటువంటి ఆచార్యుల వారి వ్యాఖ్యానం, శిక్ష, కల్ప, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్య, వ్యాకరణం, కల్ప మరియు ఛందస్సు. ఛందస్సు అంటే అక్షర గణనతో చేసుకునేటువంటిది. ఆ విధంగా దానికి అనుగుణంగా, ఆ నియమాలకు అనుగుణంగా వేదాన్ని ఉచ్చారణ చేయాలి. వ్యాకరణ సూత్రాలకు, మహావ్యాకరణ సూత్రాలకు అనుగుణంగా ప్రతి ఒక్క దాన్ని ఉల్లేఖం చేస్తూ వ్యాకరణ నియమాలను, నిరుక్తి, ఈ పదాలకు ఈ విధమైనటువంటి అర్థమే చెప్పాలి, వేరే అర్థాన్ని చెప్పకూడదు అన్నటువంటి నిఘంటు, వేద నిఘంటుకు నిరుక్తి అని పిలుస్తారు. ఆ విధంగా నిరుక్తిని, సమయానికి ఏ సమయం ఏ విధంగా లెక్క కట్టాలి అన్నటువంటి సమయ జ్యోతిష్యం, ఆ జ్యోతిష్ శాస్త్రానికి అనుగుణంగా అది పౌర్ణమాసి, దర్శేష్టి, పౌర్ణమాసేష్టి అనేటువంటి యాగమునకు విహితమైనటువంటి కాలమును చెప్పేటువంటి జ్యోతిష్ శాస్త్రానికి అనుగుణంగా ఈ విధంగా ఆచార్యుల వారి అద్భుతమైనటువంటి వేద ప్రవచనం జరిగింది. తర్వాత దాని వ్యాఖ్యానాన్ని చెబుతారు. భగవంతుడి అనంత గుణపూర్ణత్వాన్ని చెబితే అందరికీ తాము ఈ లోకాన్నే మర్చిపోయి ఆచార్యుల వారి ప్రవచనాన్ని వింటూ కూర్చున్నారు. అంతా అయిన తర్వాత అబ్బా, ఇంత త్వరగా అయిపోయిందా అని అనిపించింది ఆచార్యుల వారి ప్రవచనం. సుమారు గంటల వరకు ఆచార్యుల వారు చెబుతారు. తరువాత పుండరీకపురి తాను చెప్పాలి. సరే, వేదోచ్చారణ మీరు చెయ్యాలి, తర్వాత వేద వ్యాఖ్యానాన్ని చెయ్యాలి అంటే మొట్టమొదటనే తప్పు చెబుతాడు. అంగాదేశాదుత్తరామ్రాది శబ్దాం శ్రుత్వా నారేత్యుక్తవంతం పదం తం. అది ఐతరేయ శృతి, అర్థాత్
ఋగ్వేద సంహితలో మొట్టమొదటి మంత్రం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుయం హోతారం రత్నధాతామం. దాని తర్వాతది అగ్నినా రయిమష్ణవత్ అని ప్రారంభం. ఆ అగ్నినా రయిమష్ణవత్ అని విడగొట్టాలి, కానీ అగ్నినారా అని విడగొడతాడు అతడు. అగ్నినా రయిమష్ణవత్, అగ్నినారా అని విడగొట్టిన వెంటనే అందరూ నవ్వుకుంటారు. వేదాన్నే సరిగా ఉచ్చరించలేవు, ఇక వేదాన్ని ఏం చెబుతావు అని. తర్వాత తానేదో చేస్తాడు. తర్వాత ఆచార్యుల వారి ఖండన జరుగుతుంది. అందరికీ చాలా, వారి శిష్యులందరూ కూడా చాలా బాధపడతారు. చివరికి ఆచార్యుల వారి గ్రంథాలను అపహరించాలి, అవి ఉంటే వీళ్ళందరూ కూడా తోకజాడిస్తారు, దాన్నే మనం అపహరించాలి అని వాళ్ళందరూ కూడా అప్పటికి త్రివిక్రమ పండితాచార్యుల వారి తమ్ముడు శంకర పండితాచార్యుల వారు అని వారు ఈ గ్రంథకర్తలు అయినటువంటి నారాయణ పండితాచార్యుల వారి కక్కగారు, వారి దగ్గర ఇవన్నీ ఆచార్యుల వారు పెట్టింటారు. వారి ఇంటి నుండి అపహారాన్ని చేసేస్తారు. కానీ వారికి అవశ్యంగా ఏకవాట అన్నటువంటి గ్రామంలో దాన్ని పెడతారు. దాన్ని వారికి శిక్షణ ఇవ్వాలి అని ఆచార్యుల వారు ఆలోచన చేసి తాము అక్కడికి వెళ్ళి చూసి, తర్వాత పద్మతీర్థ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే అపహారాన్ని చేసుకుని ఏకవాటంలో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆచార్యుల వారు మీరు చేసింది తప్పు అని వాళ్ళకందరికీ చెబుతారు. ఏం చెప్పినా వాళ్ళు వినిపించుకునేటువంటి స్థితిలో లేరు. అక్కడ కూడా వాక్యార్థాన్ని వాళ్ళు చేస్తారు. పద్మతీర్థ కూడా తాను పుండరీకపురి వలె ఓడిపోతాడు. అప్పుడు ఆ శిష్యులందరూ కూడా దివ్యమైనటువంటి ఆచార్యుల వారి వేద వ్యాఖ్యాన కౌశలాన్ని వాళ్ళు చెబుతారు. ఆస్తామాస్తామేషవో విశ్వమోషో రేరే మాయావాది చోరాద్రవేత ద్రష్టా నిగ్రహీత ధ్రువం వ ప్రాప్తః కాలో ద్రగ్వహంతం ప్రవేష్టం. హే మాయావాద జనులందరూ కూడా మీరు చోరులు, గ్రంథాలను అపహరిస్తారు, విశ్వచౌర్యాన్ని, భగవంతుడి గుణాలను అపహరించారు, ఈ విశ్వ సత్యత్వాన్ని అపహరించారు, అన్నిటినీ చేశారు. ఇక మీరు పలాయనం చేయవలసిందే. ఎందుకు అంటే మిమ్మల్ని చూస్తే జనులందరూ ఎక్కడికక్కడ మిమ్మల్ని నిరాకరణ చేస్తూ ఉన్నారు. అందువల్ల మీరు త్వరగా ఏ గుహనైనా ప్రవేశించండి. ఆచార్యుల వారి మధ్వదర్శనం అంటే అది సూర్యోదయం వలె సకల జనుల అజ్ఞానాన్ని దూరం చేసేటువంటి అతి దివ్యమైనటువంటి ఆచార్యుల వారి సిద్ధాంతము అని శిష్యులందరూ కూడా చెబుతారు. ఆచార్యుల వారు స్వయం సూర్యప్రకాశం వలె అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా చెబుతూ ఆచార్యుల వారి తాము జయసింహరాజుకు చెప్పి ఆ జయసింహరాజు ద్వారా తమ గ్రంథాలను తిరిగి తాము తెప్పిస్తారు అన్నటువంటి విషయాన్ని చెబుతూ 12వ సర్గాన్ని సమాప్తి చేస్తారు. తర్వాత 13వ సర్గం జయసింహరాజు యొక్క భృత్యుడు వచ్చి సహ్య ప్రాంతంలో అర్థాత్ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఆచార్యుల వారి దగ్గర సమీపించి ఒక దూతుడు వచ్చి మీరు జయసింహరాజ రాజధానికి అర్థాత్ అతడి ఊరికి రావాలి, పురప్రవేశాన్ని చెయ్యాలి అని ప్రార్థన చేసుకోగా ఆచార్యుల వారు అవశ్యంగా వస్తాను అని చెప్పేసి వెళతారు. దాన్ని చెబుతారు. పృథుదర్శనముత్తితం కృతార్థం పృథివీభృత్ ప్రణతిం గృహీతవంతం నిజ శిష్యముదేత సహ్యమాప్తం పురుషః కశ్చిదుపా శృతిగాస్త్యక్త నిషిద్ధ కామ్యభావాః ఇహ మూర్తిధరా ఇవ స్వధర్మాః శతసంఖ్యమన్వగచ్చన్. ఎంత అద్భుతంగా యతులు, సన్యాసులు ఉన్నారు ఆచార్యుల వారి వెంబడి, గృహిణ గృహస్థ శిష్యులున్నారు, వర్ణిముఖ్యా బ్రహ్మచారులున్నారు, శృతిగాహ అందరూ వేదములను అధ్యయనం చేసినటువంటి వారే, త్యక్త నిషిద్ధ కామ్యభావాః నిషిద్ధమైనటువంటి కామ్య భావాలను, కామక్రోధాదులను జయించినటువంటి వారే, నిషిద్ధ దాన్ని త్యాగం చేసుకున్నటువంటి వారే అక్కడ ఉన్నారు. ఎవరు కామక్రోధాదులను జయించినటువంటి వారు ఎవరు కూడా ఆచార్యుల వారి సమక్షంలో లేరు అని చెబుతాం. స్వకింకరాణామచిరేణ వ్రచతాదనుగ్రహార్థం
అతి శీఘ్రంగా మీరు వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని జయసింహరాజు తన అని చెప్పిన వెంటనే సరే వస్తాము అని చెప్పేసి ఆ జయసింహరాజు పట్టణమైనటువంటి కాసరగోడు, ఇప్పుడు అది కేరళలో ఉన్నది, ఆ కాసరగోడుకు ఆచార్యుల వారి ప్రయాణం ప్రారంభమవుతుంది. గంగా ప్రవాహం వలె ఆచార్యుల వారి ప్రయాణం ఏ విధంగా అంటే, మహానది ప్రవాహం వచ్చినప్పుడు గడ్డి అలాగే ఉంటుంది, కానీ పెద్దదైనటువంటి చెట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎందుకు అంటే గడ్డి ఆ నీటికి అనుగుణంగా వంగుతుంది ఒకవైపు. అదే విధంగా సజ్జనులందరూ కూడా ఆచార్యుల వారికి వినమ్రంగా తల వంచారు కాబట్టి వారిని అనుగ్రహించారు. ఎవరైతే తాము నిటారుగా నిలబడి తమ అహంకారాన్ని ప్రదర్శించారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రవాహం తీసుకెళ్లిపోతుంది. దాన్ని చెబుతారు. సుమన ఫలశోభినత్ర పుంసో నమయంగో విరనోకః నివోచ్చాన్ అపిభంగముపానయన్న నమ్రాన్ దృఢభావాదపరాన వార్య వీర్యః. దేవతలు ఆ కాలంలో వచ్చి మధ్వాచార్యుల వారిని సేవించుకుని వెళ్ళేవారు, ఎంతో మంది ఋషులు మునులు. ఇది మానవులకు గోచరించదు అన్నటువంటి అంశాన్ని చెబుతారు. అమరైరమరానుగైర్మునీంద్రైరపరోక్ష విషయశ్చ సేవ్యమానః హరిపాద సరోజ సంగసారో భువనే పావన పావనో నికామం. ఈ విధంగా నిరంతరంగా దేవానుదేవతల ద్వారా సేవించేటువంటి ఆచార్యుల వారు ఎక్కడ ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా ప్రయాణం చేస్తూ వారు కాసరగోడు వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యలో మదనేశ్వర దేవాలయం, అక్కడ ఒకరోజు విశ్రాంతిని తీసుకొని అక్కడి నుండి ముందుకు వెళతారు. శిష్యులు కూడా ఆచార్యుల వారిని అనుసరించి వెళుతూ ఉన్నారు. అక్కడ కొందరు శిష్యుల కథనాలను చాలా రమ్యంగా వర్ణన చేస్తారు నారాయణ పండితుల వారు. పురతో విసృదా సమాధి శుద్ధ్యై యతయస్తత్ర పటిః కషాయ వేషా సహసోదహరన్ స్వయోగ్య ముద్రా యుతదండాధికధారణోద్యమేన. ఆ యతి శిష్యులు, యతి సన్యాసులు వారు కూర్చున్నప్పుడు చుట్టూ ఒక కాషాయ వస్త్రాన్ని కట్టుకుంటారు. మధ్యలో వాళ్ళు కూర్చొని ధ్యానం చేసేటువంటి క్రమం ఉన్నది. ఆ విధంగా అయిన తర్వాత ఆ వస్త్రాలన్నింటినీ కూడా జాగ్రత్తగా మడత పెట్టి వాళ్ళు దాన్ని తీసుకువెళుతూ ఉన్నారు. నానా విధమైనటువంటి ఆ యతీశ్వరులకు కావలసినటువంటి దండ, కమండలు మొదలైనటువంటి సామగ్రి అన్ని కూడా సిద్ధం చేసుకుని వారు కూడా ప్రయాణానికి బయలుదేరారు. ఆ సందర్భంలో ఆ దేవతార్చన అంతా అయిన తర్వాత ఆ భగవంతుడికి సమర్పించినటువంటి తులసిని అంతా కూడా, తులసి దళాలు ఉంటాయి కదా, దానితో అప్పటికప్పుడు ఒక మాలను కూర్చి మాలను నిర్మాణం చేసి తీసుకొచ్చి ఆచార్యుల వారి మెడలో వేస్తూ ఉన్నాడు ఒక శిష్యుడు. లసిత తులసీస్రగస్య కంఠే హరి నిర్మాల్యతయోచితాన్యధాయి. ఇది హరి నిర్మాల్యము అని ఆచార్యుల వారికి ఇచ్చి దాన్ని ఆచార్యుల వారి మెడలో వేస్తూ ఉన్నాడు. అదే విధంగా దేవత భగవంతుడి పెట్టెను వస్త్రంలో చుట్టి పెట్టెలో పెట్టి దానికి ఒక తాడు కట్టి దాన్ని మోసుకొని వెళుతూ ఉన్నారు శిష్యులు. అదే విధంగా గ్రంథాలను మోసేటువంటి శిష్యులు కొందరు, దేవతా సామగ్రిని మోసేటువంటి శిష్యులు కొందరు. వీళ్ళకందరికీ కూడా మార్గ మధ్యలో ఏ విధమైనటువంటి ఆయాసం కలగకూడదు అని కొంతసేపు శాస్త్ర గ్రంథాలను చర్చించుకునేవారు. మధ్యలో ఇక చాలైతే ఒక శిష్యుడు శ్రావ్యంగా ద్వాదశ స్తోత్రం మొదలైనటువంటి స్తోత్రాలను పాడేవాడు. వారికి మార్గ మధ్యలో అలసట రాకుండా ఆ విధమైనటువంటి ఎన్నో కావ్యాలను, శ్లోకాలను ఆచార్యుల వారు రచించి ఇచ్చేవారు, భగవంతుడి గుణాన్ని వర్ణించేటువంటి. ఆ విధంగా శిష్యులు పాడుకుంటూ వెళ్ళేవారు. ఒక నూతన శిష్యుడు ఆచార్యుల వారి పరివారంలో చేరాడు. అతడు అందరూ వెళుతూ ఉంటే తన పుస్తకాలు కట్టుకునేటువంటి తాడు దొరకలేదు. అక్కడ ఇక్కడ అడుగుతున్నాడు, ఎంతో మందిని అడిగాడు, తెలియదు అని అన్నారు. అయ్యో నా తాడు పోయింది అని దిగులుగా కూర్చున్నాడు. కొంతమంది సర్ది చెప్పి, ఏం లేదు దొరుకుతుందిరా, వేరే తాడిస్తాము. అది చూసి ఇంకొంతమంది నవ్వుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఆ శిష్యుడి అవస్థ అయింది. అతి సంభ్రమత పరిభ్రమంత పరదామానవలోకినం చిరాయ
అనుయోగ పరం మహో ప్రమత్తం జహసుర్నూతన శిష్యమత్ర కేచిత. నూతన శిష్యుణ్ణి చూసి కొంతమంది నవ్వుకున్నారు. అపహాసం కాదు, అతడి పరిస్థితిని చూసి అందరికీ నవ్వొస్తుంది. ఆ విధంగా సరే ఇక అంతా తయారైంది వెళదామా అని అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడే ఎవరో గుడిలో గంట కొట్టారు. అది శుభశకునము. శకునాలను చూసుకునే వెళ్ళాలి. ఇప్పటికైతే మాకవేమి పట్టింపులు లేవండి అని అంటారు. నీకు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ శాస్త్రాన్ని పరిపాలించడం అందరి కర్తవ్యం. దాన్ని ఇక్కడ శకునాలను కూడా మధ్వ విజయం మనకు చెబుతుంది. అథ తక్షణ ఘట్టితోరు ఘంటా ఘననాద వ్యపదేశతః పరేణ అమిత ప్రమతి ప్రచోదితో సావితి నిర్యత్సు నిజేషు నిర్జగామ. అప్పటికప్పుడు ఘంటానాదం విన్న వెంటనే ఇది శుభశకునము, అవశ్యంగా వెళ్ళాలి. దీన్ని అనువ్యాఖ్యానంలో చెబుతూ అక్కడ టీకాచార్యుల వారు ఓంకార విషయంలో శంఖ వీణ వేణుధ్వనివత్ అని చెబుతారు. శంఖ ధ్వని, వీణాధ్వని, వేణుధ్వని ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటివి. మనం వెళ్ళేటప్పుడు ఆ ధ్వని వినిపిస్తే మన పని జరుగుతుంది అని అర్థం. దీన్ని స్వయంగా టీకాకృత్పాదుల వారు శ్రీమన్యాస గ్రంథంలో రచన చేస్తారు. ఇక్కడ కూడా ఆ శకునముల గురించే చెబుతారు. అప్పటికప్పుడు గంట కొట్టిన వెంటనే ఇది శుభశకునము అని అందరూ అక్కడి నుండి బయలుదేరుతారు. ఒక శిష్యుడు శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు. ధృతమా తపవారణం వరేణ్యం వ్రతిరాజం తము పర్యుదారం. ఆచార్యుల వారి వెంటనే తాను నిలబడి అద్భుతమైనటువంటి శ్వేతఛత్రాన్ని పట్టుకొని వెళుతూ ఉన్నాడు. ఇంకొక శిష్యుడు తాను ఆచార్యుల వారిని తన మీద మోసుకొని వెళుతూ ఉన్నాడు. ఆచార్యుల వారు ఎక్కువ దూరం నడవద్దు అని తాను అలా ఎలా సాధ్యము అంటే అతడికి కూడా లోపల ప్రేరణ చేసి అతన్ని ధరించినటువంటిది కూడా వాయుదేవుల వారే కదా అని చెబుతారు. భువనత్రయధారిణం ముకుందం దదదంత సదదే గురు స్వయంచ అపికేన చిదిత్యదోన చిత్రం నను సప్రాణపతిర్భారతంచ. ముల్లోకాలకు స్వామి అయినటువంటి ముకుందుణ్ణి తమ హృదయంలో ధరించినటువంటి ఆచార్యుల వారిని తాను మోసుకొని వెళుతూ ఉన్నాడు అంటే ఇది ఆశ్చర్యం కాదా అనంటే ననుస ప్రాణపతిర్భారతంచ. అతన్ని కూడా ప్రాణపతి అయినటువంటి ముఖ్య ప్రాణులే లోపల ధరించాడు కదా. అతడు శక్తినిస్తే కదా ఈ కాలానికి తాము చేయవలసినటువంటి అధ్యయనాది కర్మలు అన్నీ కూడా వాళ్ళు చేస్తూ. ఈ విధంగా ఆచార్యుల వారిని వెంబడించి వెళుతూ ఉన్నారు. పరివార జనాన మార్గ దుఃఖం ప్రయ్యః పూరుషరత్నమీక్ష్యమాణ ఇది అద్భుతమస్య హి ప్రయంతే మృతిమాత్రాత్ భువినో భవాపవర్గం. వారికి అందరికీ అలసట కలిగినప్పుడు ఆచార్యుల వారి ముఖార విందాన్ని ఒక్కసారి చూస్తే చాలు, వాళ్ళకు మళ్ళీ శక్తి వచ్చేది. వారు మళ్ళీ విశేష ఉత్సాహంతో వెళ్ళేవారు. తరువాత వారిని స్వాగతించాలి అని స్వయంగా రాజే వచ్చాడు రథంలో కూర్చొని. ఎప్పుడైతే ఆచార్యుల వారు కనిపించారో తన రథం నుండి దిగి తాను నడుచుకుంటూ వెళ్లి ఆచార్యుల వారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అవతీర్య పురైవ వాహనాత్ స్వాదపి మార్గాదపసార్య సైనికాన్ సహ కైశ్చన భూసురైరవాప్తః త్రిజగత్ పూజ్య పదాంతికేన నామ. కొంతమంది బ్రాహ్మణులను ముందు పెట్టుకుని ఆ రాజు వచ్చి ఆచార్యుల వారి పాదములను గట్టిగా పట్టుకొని నమస్కారం చేస్తాడు. ఎంత భాగ్యవంతుడు నిజంగా జయసింహరాజు. తర్వాత అక్కడి నుండి వారు విష్ణుమంగళానికి వెళతారు. అక్కడ విష్ణుమంగళ దేవాలయంలోనే ఆచార్యుల వారు ఉంటారు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు మన మార్గ మధ్యలో స్తోత్రాలను చెబుతారు అని, అది చెబుతారు. పురతో మధురస్వనైర్వదద్భిస్ఫకృతాకర్ణ సుఖాముకుందగాథా. ముందు మధురమైనటువంటి కంఠంతో ఆచార్యుల వారే రచించినటువంటి కర్ణసుఖాహ, వినడానికి చాలా రమ్యమైనటువంటి ముకుంద, అది కూడా శ్రావ్యమైనటువంటి రాగాలు, విచిత్రమైనటువంటి కర్కశమైనటువంటి ధ్వనిలో కాదు, మంజుల ధ్వనితో వినిపించేటువంటి ఎన్నో విధమైనటువంటి హరిస్తోత్రాలను ఆచార్యుల వారు రచించి ఇచ్చారు. ఆ విధంగా వారు పాడుకుంటూ ఉన్నారు. అందరూ కూడా ఆచార్యుల వారిని చూడాలి. ఆచార్యుల వారు ఎలా ఉంటారు,
ఇత్థం ఈ విధంగా ఆచార్యుల వారు ఉన్నారు అని చెప్పడానికి ఎవరికీ సాధ్యపడలేదు. ఇదమిత్తమిథ ఇతి క్షణైర్నరాణాం అపరిచ్ఛేద్య మహిష్టధామరూపం అధికం ధరణీమలం చికీర్షుం స్ఫుటముద్యంతమివద్యునాథమన్యం. ఇంకొక సూర్యుడే భూమి మీద ఉదయించి వచ్చినాడా అన్నట్టుగా భూమిని పవిత్రం చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నారు ఆచార్యుల వారు. ఆచార్యుల వారి సమగ్రమైనటువంటి దేహ లక్షణాలను వర్ణించేటువంటి ఒక దివ్యమైనటువంటి క్రమం ఇక్కడ ఆచార్యుల వారి ఆ ఏకాదశ సర్గంలో భగవంతుడిని వర్ణన చేస్తే, త్రయోదశ సర్గంలో ఆచార్యుల వారిని వర్ణన చేస్తారు. పరిపూర్ణ శశాంక బింబ శంకా విషయం ప్రాక్ సహసావలోకనేన అకలంకతయా పరం వివిక్తం వదనం బిభ్రతమచ్చ విభ్రమాబ్ధిం. పరిపూర్ణ చంద్రుడు, ఏ కలంకం లేకుండా ఉంటే చంద్రుడు ఏ విధంగా కనిపించాలో ఆ విధంగా ఆచార్యుల వారి ముఖ బింబం ఉండేది. అకలంకతయ, ఏ విధమైనటువంటి కలంకానికి అవకాశమే లేకుండా ఆచార్యుల వారి ముఖ కమలం ఉన్నది. ఈ విధంగా భగవంతుడినే ఇంకొక రూపంతో సన్యాస రూపంలో వచ్చి, ఎందుకు అంటే భగవంతుడికి 32 లక్షణాలు, ఆచార్యుల వారికి 32 లక్షణాలు, సాదృశ్యం చాలా ఉన్నది. అక్కడ ఒక దివ్యమైనటువంటి సభను విష్ణుమంగళంలో ఏర్పాటు చేశారు. ఆచార్యుల వారు అక్కడ వచ్చి కూర్చొని దేవస్థానంలో ప్రవేశించి అక్కడ తాము భాగవత ప్రవచనాన్ని వినిపిస్తారు. భాగవత శ్లోకాలను ఋషికేశ తీర్థుల వారు చెప్పేవారు. ఇప్పుడు ఏదైతే మనం పలిమారు మఠం అని వింటాము అష్టమఠాల్లో, దానికి మూల పురుషులైనటువంటి ఋషికేశ తీర్థుల వారు దాన్ని శ్రావ్యంగా పాడేవారు. ఆచార్యుల వారు దాన్ని వ్యాఖ్యానం చేసేవారు. అవదత్స కథామృతంగ పాణేర్భగవాన్ భాగవతే భవాపహంత్రీం అనురూప గుణస్వరాది భాజా నిజ శిష్య ప్రవరేణ వాచ్యమాని. నిజ శిష్యుల్లో శ్రేష్ఠులైనటువంటి ఆ ఋషికేశ తీర్థుల వారు తాము భాగవత శ్లోకాలను, దశమస్కందాన్ని విశేషంగా, ఎందుకంటే భగవాన్ భాగవతే భవాపహంతి రథాంగపాణి, ఆ రథాంగపాణి శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి ఆ దశమస్కందాన్ని వారు చెబుతూ ఉండగా ఆచార్యుల వారు దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. కథనం తదుదార ధైర్యసారం మధురం పుష్కల భావవత్ ప్రసన్నం విదుషో విదుషోత్ర శృణ్వతోలం వ్యధితానందరసాంబుదో నిమగ్నాన్. ఆచార్యుల వారి ఆ వ్యాఖ్యానం జరుగుతూ ఉన్నప్పుడు అతి ఉత్కృష్టమైనటువంటి దివ్యమైనటువంటి శ్రీకృష్ణుడి గాథ, మధురమైనటువంటి భక్తిపూర్ణమైనటువంటి ఆచార్యుల వారి శబ్దతః అంతే విస్తారం, అర్థతఃను విస్తారమైనటువంటి ఆచార్యుల వారి ఆ ప్రవచనాన్ని వింటూ వింటూ పండితులే కాదు పామరులు కూడా సమయాన్నే తెలుసుకోలేకపోయారు, ఆనందంలో మునిగిపోయారు అని చెబుతూ ఒక మాటను ఇక్కడ చెబుతారు. చాలా దివ్యమైనటువంటి మాట, అద్భుతమైనటువంటి ప్రమేయం. ఆచార్యుల వారు నడుచుకుంటూ వచ్చారు, కూర్చున్నారు, ఆచార్యుల వారు చూశారు, మాట్లాడారు. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతారు? ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కదా, ఎందుకు దానికి అంత మహత్వము అనంటే దానికి ఆచార్యుల వారు చెబుతారు. నారాయణ పండితాచార్యుల వారు చాలా దివ్యమైనటువంటి ప్రమేయం ఇది, మర్చిపోవద్దు ఎవరు కూడా. గమనాసన సంకతాది లీలాః స్మృతి మాత్రేణ భవాపవర్గదాత్రీః కథమప్యమనా ప్రపంచ ఏయుర్ననుమధ్వస్య నమాదృశోల్పబోధాః. గమన, ఆచార్యుల వారు నడుస్తూ ఉన్నారు. ఆసన, ఆచార్యుల వారు ఒక చోట కూర్చున్నారు. సంకత, ఆచార్యుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవే మొదలైనటువంటి లీలాహ, వీటిని స్మృతి మాత్రేణ కేవలం మనం స్మరించుకున్న చేత భవాపవర్గదాత్రి, ఈ భవం నుండి అపవర్గానికి అర్థాత్ మోక్షానికి మనల్ని పిలుచుకోలేటువంటి సామర్థ్యం కేవలం ఆచార్యుల వారి స్మరణ, ఆచార్యుల వారి చరిత్రను స్మరణ చేసుకుంటే చాలు. ఆచార్యుల వారి వ్యవహారాలను,
కూర్చున్నారు, మాట్లాడారు, పూజ చేస్తున్నారు, భాగవతాన్ని చెప్పారు. వీటిని స్మరించుకున్న మాత్రం చేత మనకు మోక్షాన్ని కలిగిస్తాయి. ఎలా? ఎవరు నిదర్శనం? కథమప్యమరా ప్రపంచయేయు. ఏదో విధంగా దేవతలు దీన్నంతా తెలుసుకొని వర్ణించగలరేమో కానీ మధ్వస్య నమాదృశోల్పబోధాః. ఆ మధ్వాచార్యుల వారి వర్ణన నా వంటి చిన్న యోగ్యత గల వ్యక్తికి సాధ్యపడదు అని స్వయంగా నారాయణ పండితాచార్యుల వారు చెప్తూ మధ్వాచార్యుల వారు వాదాన్ని చేశారు. మధ్వాచార్యుల వారు బదరికాశ్రమానికి వెళ్ళారు. మధ్వాచార్యుల వారు గంగలో స్నానం చేశారు. ఇవన్నీ స్మరించుకున్న మాత్రం చేత కూడా, భక్తితో స్మరణ చేసుకున్న మాత్రం చేత కూడా మనకు మధ్వాచార్యుల వారి మీద భక్తి కలిగి, తద్వారా హరిభక్తి కలిగి మనకు మోక్షానికి కారణమవుతుంది. భవాపవర్గదాత్రి, భవన్ నుండి అపవర్గాన్ని ప్రసాదించేటువంటి మహామహిమలివి. ఏదో ఆచార్యుల వారు వచ్చి కూర్చున్నారు, విన్నారు, తిన్నారు, అరటిపళ్ళు తిన్నారు, ఇవేమీ గొప్ప విషయాలు కావు అని మాత్రం అనుకోవచ్చు. చాలా దివ్యమైనటువంటి విషయాలు ఇవన్నీను. దేవతలకు దీని మహత్వం తెలుస్తుంది. మనం స్మరించుకోవాలి, సతతంగా స్మరించుకోవాలి. అందువల్లనే మన ప్రాచీన సంప్రదాయంలో ఒక విశేషం ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా 16 సర్గల మధ్య విజయాన్ని పారాయణం చేసేటువంటి క్రమాన్ని మన పూర్వజులు పెట్టుకున్నారు. అంత దివ్యమైనటువంటి. తర్వాత త్రివిక్రమ పండితాచార్యుల వారి వంశాన్ని వర్ణన చేస్తారు. సుతపః కవితాది సద్గుణానాం లికుచానాం కులజోంగిరోన్వయానాం. లికుచ వంశంలో అంగిరస గోత్రంలో గుహ సుబ్రహ్మణ్య పండితులు అని ఉండేవారు. వారు మహావిద్వాంసులు. కానీ వాళ్లకు ఉత్తమమైనటువంటి సంతానం లేదు. వివాహం చేసుకున్నా కూడా వారికి సంతానం కలగలేదు. అందువల్ల అభజద్ భువన ప్రభు హరీషో. భువన ప్రభు సాక్షాత్తు రుద్రాంతర్యామి అయినటువంటి భగవంతుడి సేవను విశేషంగా చేస్తారు తమకు సంతానం కావాలి అని. ఆ భగవంతుడి రుద్రదేవుల వారి అనుగ్రహంతో అచిరకాలంలోనే వారికి ఒక కుమారుడు కలుగుతాడు. అతడికి నామకరణాన్ని చేస్తారు. కవిరాఖ్యాజుతి ఉచితాం త్రివిక్రమాఖ్యాం. త్రివిక్రమ అని పేరు పెడతారు. నిజంగా వాళ్ళు త్రివిక్రములు. వేద సాహిత్య వేదాంతంలో వాళ్లకు సరిసమానమైనటువంటి వారు ఎవరూ లేరు. అందువల్లనే వాళ్ళు త్రివిక్రములయ్యారా అని అనిపించేది జనాలకు. కలభాషణ ఏవ సూరిపోత కవిరాసీదనవద్య పద్యవాది. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉండగానే 3వ సంవత్సరంలోనే ఒక దివ్యమైనటువంటి శ్లోకాన్ని చేస్తారు అని ఒక చోట ఉల్లిఖితమైంది. ఒక బౌద్ధ భిక్షువు వారి ఇంటికి భిక్షాటనకు వస్తాడు. అయ్యో బౌద్ధ భిక్షువా, మా ఇంట్లోనే సంపాదించేది ఒకరు, తినేవాళ్ళు చాలా మంది, మాకే సరిగా లేదు, మేమెక్కడ నీకు పెట్టేది అన్నటువంటి అర్థంలో ఏక క్షపణక శాకాహర్త బహవ క్షపణక బహుశాకాద యత్ర క్షపణక శాకాహర్త తత్ర క్షపణక శాఖాశాఖ అని అడుగుతారు త్రివిక్రమ పండితాచార్యుల వారు 4వ సంవత్సరంలో. ఇది వారి సాహిత్య పటుత్వం అప్పటిలోనే మనం తెలుసుకోవచ్చు. తర్వాత నానా విధమైనటువంటి శాస్త్రాలను చదివి ఉత్తమమైనటువంటి ఉషాహరణం అనేటువంటి కావ్యాన్ని రచన చేస్తారు. కానీ మాయావాదాన్ని అధ్యయనం చేసినంతసేపు వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు. ఎవరిని అడిగినా కూడా తర్వాత తెలుస్తుంది అని చెప్పేవారే తప్ప ఎవ్వరూ పరిహారం చేయలేకపోయారు. కానీ వారి సహాధ్యాయులందరూ కూడా ఎప్పుడో ఒకసారి అవుతుంది, ఎందుకంత వ్యథాపడతావు అని ఏదో సమాధానాన్ని చెప్పేవారు. ఎన్నిసార్లు భాగవతాది పురాణాదులను, మహాభారత ఇతిహాసాదులను చదివినా కూడా సగుణ ఉపాసననే శ్రేష్టము అని అనిపిస్తుంది. కానీ సిద్ధాంతాన్ని వదులుకోలేరు. ఉత్తమమైనటువంటి తత్వాన్ని చెప్పేవారు ఎవరూ లేరు. అందువల్ల మనం నిజమైనటువంటి మోక్షాన్ని పొందాలి అంటే సగుణోపాసన, ఆనందాది గుణపూర్ణుడైనటువంటి భగవంతుడినే ఉపాసన చెయ్యాలి అని అనుకునేవారు. వాళ్ళ తండ్రి గారు కూడా వారికి ఇదే తత్వాన్నే చెబుతారు.
నిర్గుణ ఉపాసన ఇది ఎవరికీ ఫలితాన్ని ఇవ్వలేదు, అందువల్ల సగుణోపాసననే చెయ్యి. సరే, అన్నిటికీ మూలమైనటువంటివి బ్రహ్మసూత్రములు. దాన్ని అధ్యయనం చేస్తే దానికి సాక్షాత్తుగా అధ్యయనం చేయలేం. బ్రహ్మసూత్రములు వ్యాఖ్యానం చూస్తే ఒక్కొక్కటి దాని అదే దారి. ఎవరు అందరూ తమ ముక్కసూటిగా చెప్పారే తప్ప ఉన్న యథార్థాన్ని ఎవరు కూడా చెప్పలేదు. ఇక ఉపనిషత్తుల ద్వారా తెలుసుకుందాము అంటే అది స్పష్టంగా చెప్పదు. దానికి నిర్ణాయకములైనటువంటి శాస్త్రములు కావాలి అని వాళ్ళకు అనిపించేది. ఆ సందర్భంలో వారికి ఒకటి అనిపించింది. అథ వేద పురాణ భారతాది స్వయమాలోచ్య యథావబోధమత్ర గుణవంతముపస్మహే ముకుందం స్మృతి ధర్మాన్ భృషమాచరంత ఏవ. స్మృతి గ్రంథాల్లో చెప్పినటువంటి నానా విధమైనటువంటి వ్రత ఉపవాస నియమాలను చేస్తూ సగుణోపాసన చేస్తూ వెళదాం, దాని ద్వారానే ఒక దారి మనకు కలుగుతుంది అని ప్రారంభించారు. విశేషంగా భగవద్ ఆరాధన చేస్తూ సగుణోపాసన చేస్తూ వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలోనే వారికి మధ్వాచార్యుల వారి కీర్తి వారి చెవిలో పడుతుంది. తర్వాత ఏ తత్వ సిద్ధాంతం అయితే తమదాకా రాకూడదు అని అనుకున్నారో అది స్వయం తమ తమ్ముడే వారి వెంబడి శిష్యుడిగా వెళ్ళిపోయాడు. మరొక చెల్లెలు తను కూడా మధ్వాచార్యుల వారి శిష్యరికత్వాన్ని స్వీకరించింది. కానీ వీరికి మాత్రం మాయావాదంలో మహాపాండిత్యం. తవ వేద నదిర్విగాహ్య భూయ సమయాంబోధిషు కుర్వతో విహారం నవకావ్యరస ప్రియస్య వాది విరదేంద్ర ప్రతివారణో నజగ్నే. త్రివిక్రమ పండితాచార్యులు మీకు వేదంలో సమానమైనటువంటి సకల వేదములను విహరించేటువంటి సమగ్రమైనటువంటి కావ్యశాస్త్రాలను అలంకార శాస్త్రాలను తెలుసుకున్నటువంటి వేదాంతంలో మీకు ఎదురు నిలబడేటువంటి ప్రతి గజం ఇంకొకటి లేదు, అటువంటి పాండిత్యం మీది అని చెప్పి మాయావాదాన్ని మీరే నిలబెట్టాలి. అధునా విధినోపపాదితం తం ప్రతివాది ప్రతివారణం నివార్య. మధ్వాచార్యుల వారిని నిరాకరణ మీరు చెయ్యవలసిందే అని పట్టుబడతారు వారి శిష్యులందరూ కలిసి. సరే అని దానికి అప్పటికప్పుడు సరే కాలావకాశం రాని అని అనిపిస్తుంది. తమ ఇంట్లోనే ఉన్నటువంటి తమ్ముడి ఇంట్లో ఉన్నటువంటి మధ్వశాస్త్రాలను ఒకసారి ఏమైనా రాశారు వీళ్ళు చదువుదామని ఏకాంతంలో రాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు ఆ గ్రంథాలను తీసి అధ్యయనం చేసేవారు. క్షణదాసు విచక్షణ సవీక్ష ప్రచుర ప్రజ్ఞ మనోజ్ఞ శాస్త్రసారం అపరా విదిత ప్రసాద గర్భం విదదే విస్మయమంతరం మహాంతం. దాన్ని చదువుతూ వారి అనేక ప్రశ్నలకు జవాబులు ఆచార్యుల వారు చెప్పి పెట్టారు అందులో. అది చూసి పరమానందం కలిగింది వారికి. కానీ బయటపడలేరు. అలా ఒకేసారి అలాగా అవకాశం రాని అని వారు కాచుకొని కూర్చున్నారు. అప్పట్లో ఆచార్యుల వారు విష్ణుమంగళానికి వచ్చారు. తం విష్ణుమంగళగతం బహుళ ప్రబోధం ప్రాప్యాభ్యవందత తదా యుగ విక్రమాద్య ఆనందదం స చతురాననః సలక్ష్మ్యా తత్వం ప్రవేత్తుం అమరేంద్ర ఇవాబ్జయోనిం. అక్కడికి వెళ్లి ఆచార్యుల వారి దర్శనాన్ని చేసుకుంటారు. తర్వాత జయసింహరాజు నమస్కారం చేసినప్పుడు వారే స్తోత్రాన్ని చేస్తారు. మొదలైనటువంటివి 14వ సర్గంలో మనకు తెలుస్తుంది. రేపు ఇక చివరి 3 సర్గలను యథావత్తుగా వ్యాఖ్యానం చేసి సమాప్తి చేద్దామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా మానసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. హరే నమ. నమస్కారం. హరే నమస్కారం అండి ఆచార్య. హరే ఆచార్య హరే హరే నమస్కారం. నమస్కారం.